ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మనం చూస్తే గనక మరి విలాప ప్రవక్త, ఏడ్పుగొట్టు ప్రవక్త అని మరి మనకి పరిచయం, మరి మనకి బైబిల్ చెప్తున్న ఇర్మియా గారు ఈ అధ్యాయాన్ని రాస్తూ వచ్చారు. ఈ 9వ అధ్యాయం మనం చూస్తే గనక, నా జనుల్లో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక అని చెప్పండి. తన ప్రజల కొరకు నేను ఎంతలా ప్రార్థన చేయాలి, నశించిపోతున్న నా ప్రజల కొరకు నేను ఎంతగా అంగలార్చాలి అని మాట్లాడుతూ 17వ వచనం నుంచి, సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలోచింపుడు, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొండి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనం వలసపోతుమే, సిగ్గునొందితుమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశం విడవలసి వచ్చినే అని సియోన్లో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొరకు అంగలార్పు విద్య నేర్చుకొనుడి అని చెప్పని. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించున్నది. మరి ఎవరు కావాలి? గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ పీపుల్ హూ విల్ ఇంటర్సీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్. ప్రజల పక్షముగా దేవుని సముఖమున మరి నిలబడే వారి కొరకు, బద్దలైన సందుల్లో నిలబడగలిగిన వారి కొరకు ప్రభువు వెతుకుతున్నాడు. కన్నీరు కార్చే వారి కొరకు, అంగలార్చే వారి కొరకు మనం ఈ మధ్యలో ఈరోజు వాక్య భాగంలో మాట్లాడుకుంటూ వచ్చాం. మరి రీసెంట్గా మనం విన్నాం, ఒక క్రిస్టియన్ లైఫ్లో పరిపక్వత, ఆత్మీయ పరిపక్వత, మెచ్యూరిటీ అనేది వాళ్ళకి వచ్చింది అనేది ఎలా తెలిసిందంటే, వాళ్ళు కన్నీరు కార్చే ఆ స్థాయికి వస్తారు. అది వాళ్ళ కొరకు కాదు, స్వార్థంగా నేను నా కుటుంబం అని కాదు, ఇతరుల కొరకు, నశించిపోయే వారి కొరకు, పెరిషింగ్ సోల్స్ కొరకు, సంఘం కట్టబడ్డం కొరకు, సేవకుల పరిచర్య కొరకు, చాలా వాటిల కొరకు, దేవుని హృదయాన్ని బాధపరిచే అంశాల కొరకు మరి వారు కన్నీరు కారుస్తారు. దేవుడు ఇలాంటి వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, అంగలార్చే వారి కొరకు. యేసే ఎట్లయితే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశాడో, దయచేసి ఈరోజు వాక్య భాగం వింటున్న ప్రియమైన వారులారా, యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్. ఏంటి అని అంటే, నా వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కట్టండి ప్రభు అని మనం ఖచ్చితంగా ప్రభువుని అడగవలసిన వారు ఉన్నాం. పబ్లిక్గా అందరు ప్రార్థన చేస్తారు, పబ్లిక్గా అందరు కన్నీరు కారుస్తారు, పబ్లిక్గా విల్ డూ, అసలు ఎంత బాగా చేస్తాము. కానీ మన వ్యక్తిగత ప్రార్థనా జీవితాలు కట్టుకోవడానికి మనం ప్రయాసపడాలి. మన వ్యక్తిగత బలిపీఠాలు, మన వ్యక్తిగత పరిశుద్ధత, మన వ్యక్తిగత ఏకాంత ప్రార్థన అనుభవం, వీటిల్ని కట్టుకోవడానికి మనం ఎక్కువ ప్రయాసపడే వారంగా, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వారంగా మనం ఉండాలి. మరి రోదన ధ్వని చేయడం అని అంటే, ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను ఉన్నాను, నేను కన్నీరు కార్చాలనుకుంటున్నాను, ఇదిగో నేను ఉన్నానయ్యా, నేను విజ్ఞాపన చేయాలనుకుంటున్నాను. మరి దేశంలోని పరిస్థితుల కోసం కావచ్చు, మనం ఎంతవరకు కన్నీరు వలికిస్తామో, ఎంతవరకు కన్నీరు కార్చగలమో అక్కడి వరకు మనం స్వాధీనం చేసుకోగలుగుతాం. నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీరు కార్చగలిగితే యు విల్ విన్ యువర్ ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్. నువ్వు నీ రక్త సంబంధుల కొరకు కన్నీరు కార్చగలిగితే విల్ విన్ దెమ్. మన సంఘం కొరకు, మన ప్రాంతం కొరకు నువ్వు ఎక్కడి వరకు నువ్వు కన్నీరు ఒలికింపు చేస్తావో అక్కడి వరకు మనం స్వాధీనం చేసుకోగలుగుతాం. అయితే మనంతట మనంగా ఈ ప్రార్థన రాదు, మనంతట మనంగా ఈ భారం చేయలేం, మనంతట మనంగా ఇంత మూలుగు మనలో నుండి రాదు. మనం ఎప్పుడైతే దేవుని చేతికి మనల్ని అప్పగించుకుంటామో, దేవుని చేతికి, ఇదిగో తండ్రి నేను భారంతో ప్రార్థన చేయాలనుకున్నా, చేస్తే ప్రార్థన నీకులా చేయాలి ప్రభా, మోకరించిన ప్రతిసారి అది ఎంత చిన్న ప్రార్థనైనా నీ సన్నిధిని అనుభవించాలయ్యా. నా జీవితంలో
పెదవులతో చేసే ప్రార్థన, వాడుక చొప్పున చేసే ప్రార్థన, నామకార్థంగా చేసే ప్రార్థన, అలవాటు ప్రకారం చేసే ప్రార్థనలన్నీ కొట్టువే తండ్రి. సిన్సియర్గా, హృదయపూర్వకంగా నీ ఎదుట విజ్ఞాపన చేయడానికి, నీ ఎదుట అంగలార్చడానికి నా కృపని. ఎవరు మార్కులు వేయాలి మన ప్రేయర్ లైఫ్కి? ఎవరు అప్రిషియేట్ చేయాలి మన ప్రేయర్ లైఫ్కి? హూ విల్ ఎవరు మనకి సర్టిఫికెట్ ఇవ్వాలి? ఈ అమ్మాయి ప్రార్థనాపరురాలు, ఇతను ప్రార్థనాపరుడని. మనము దేవుని యొక్క నమ్మకత్వాన్ని గెలుచుకోవడానికి ఇష్టపడాలి. నేను మీతో చెప్తున్నా, దేవుని చేత చాలా గొప్పగా వాడబడిన సేవకులందరూ మరి ఈ రోజుకి కూడా, ఒకప్పుడు ఈ రోజు కూడా ఏకాంతంగా లేదా ఒంటరిగా కన్నీరు కార్చిన వారే, ప్రభు ఎదుట అనేకమైన అంశాల కొరకు విజ్ఞాపన చేసిన వారే. సో బహిరంగంగా కాదు, మన వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుదాం. వ్యక్తిగత ప్రార్థనా జీవితం, ఒంటరిగా ప్రార్థన నేర్చుకోవడానికి, ఏకాంతంగా ప్రభుతో గడపడానికి, వ్యక్తిగత ప్రార్థన అనుభవాలను సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం. దేవుడు అలాంటి శ్రేష్టమైన కృపను మనందరికీ దయచేయను గాక. మరి దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఆ ఒక్క మనుషుడిగా మనం ఉండగలిగితే గనక దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం. మన ప్రాంతాల్ని, మన కుటుంబాల్ని ప్రభు కొరకు సంపాదించుకోగలుగుతాం. దేవుడు అలాంటి శ్రేష్టమైన కృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you and have a blessed day.